జరిగినటువంటి అంశాల మీద ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలైనటువంటి విజయభారతి మేడం గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి చూద్దాము. ఆవిడ కనుక స్పందిస్తే కనుక అక్కడ ఏం జరిగింది అనేటటువంటి విషయాలను మనం కూలంకషంగా తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మేడం నమస్తే మేడం. మేడం మీరు లైవ్ ఫోన్ ఇన్లో ఉన్నారు. నిన్న మీరు నిమ్స్ సందర్శించడం జరిగింది ఖమ్మం బాలిక విషయంలో. అక్కడ జరిగినటువంటి అంశాలు నిజంగా బాధాకరమైనటువంటి విషయాలు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలామందికి ప్రజలందరికీ కూడా వాస్తవాలు బయటికి వస్తాయి అనేటటువంటి ఆశతోటి ఎదురు చూశారు. అలాగే మీరు కూడా అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ దగ్గర నుంచి ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అక్కడ జరిగినటువంటి అంశము మాత్రం కలిచివేసింది మేడం. వాళ్ళు రిపోర్ట్స్ మీకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తిరిగి వాపస్ తీసుకున్నారు అనేటటువంటిది. మేడం కొంచెం వివరణ ఇస్తారా దీని మీద? చూడమ్మా, మానవ హక్కుల కమిషన్ నుంచి నేను రావడం జరిగింది. అమ్మాయిని చూడటము జరిగింది. అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ వైద్యులందరినీ కూడా సంప్రదించడము జరిగింది. అన్ని విషయాలు కులంకషంగా తెలుసుకోవడం జరిగింది. అయితే రికార్డ్స్ ని చూసేటటువంటి రైటు, ఆ రికార్డ్స్ ని అడిగేటువంటి రైటు ఎన్హెచ్ఆర్సీకి ఉంది. యాజ్ ఏ కమిషన్ నేను అడగడము, వారు మీరు సబ్మిట్ చేస్తాం మేడం, మీకు ఇస్తాం మేడం అని చెప్పేసి వాళ్ళన్ని జిరాక్స్ తీస్తూ ఉండడము. జిరాక్స్ తీసే సమయం లేదు, కొన్ని పేర్లు తీసేస్తున్నావు అని తెలిసింది నాకు. వెంటనే నేను అబ్జెక్షన్ చేశాను. ఏ పేర్లు తీస్తున్నారంటే, లేదా అమ్మాయి పేరు తీసేస్తున్నావు అన్నారు. అమ్మాయి పేరు తీసేస్తే తీసేయండి, విక్టిమ్ అని పెట్టండి, మిగతావని యాజ్ టీస్ గా ఇవ్వమని చెప్పి నేను గట్టిగా అడిగాను. ఇస్తున్నావు అని చెప్పారు డైరెక్టర్ గారు కూడాను. ఆ తర్వాత ఏమైందేమో, నేను కింద మీడియా ముందుకు వచ్చేసరికి పైన ఉన్నటువంటి మా పిఎస్ఓ కి, అదే విధంగా స్టేట్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రోటోకాల్ అధికారికి వాళ్ళు ఉండి ఇస్తామని చెప్తూనే వాళ్ళ దాకా తీసుకురావడము, ఇవ్వబోయి మళ్ళీ వెనక్కి తీసేసుకొని, మేము సెక్రటరీ గారి యొక్క హెల్త్ మినిస్ట్రీ సెక్రటరీ గారి దగ్గర నుంచి మాకు సమ్మతం అయితేనే, సమ్మతం వస్తేనే మేము ఇస్తామని చెప్పి అన్నారు. సో నేను ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాను. ఎందుకంటే కమిషన్ కి అన్ని విధాలుగా చూసేటువంటి రైట్, అన్ని రికార్డ్స్ రైట్ ఉంది, అడిగే రైట్ ఉంది, అడిగినప్పుడు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కు ఉంది. ఇది ఆ విధంగా జరగలేదు. అమ్మా ఇక్కడ ఒక్క విషయం, ఇప్పుడు మీరు ఎన్హెచ్ఆర్సీ మెంబర్ గా అక్కడికి వచ్చారంటే మీ యొక్క స్టేటస్ ఈక్వల్ టు సుప్రీంకోర్టు జడ్జి అమ్మ. సో డైరెక్ట్గా వాళ్ళు రికార్డ్స్ని అందజేయడానికి అక్కడ సెక్రటరీ అనుమతి తీసుకొని ఇస్తాము అనడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? ఇవి అన్ని నేను డిస్కస్ చేయడమ్మా. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ గా అడిగినప్పుడు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఇవ్వలేదు. దీన్ని ఏ విధంగా నేను ముందు తీసుకువెళ్ళాలి, ఈ అంశాన్ని ఎలా నేను ఏ అధికారుల్ని స్టేట్ గవర్నమెంట్ లో ప్రశ్నించవచ్చు, ఎన్హెచ్ఆర్సీ పరిధిలోంచి మేమేం చేయొచ్చు అనేది మాత్రం ఇమీడియట్ గా నేను ఇక్కడి నుంచి నేను మా అధికారులు పంపించడం జరిగింది. మా యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విషయం పంపించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు పంపించాల్సిన విషయం వాళ్ళు పంపుతారు. అమ్మ ఒక్క చివరిగా ఇది నేను మాత్రం సీరియస్ గానే పరిగణిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఒక పసిబిడ్డ, అవునండి, హక్కులు, అమ్మాయికి జీవించే హక్కు ఉంది, అవునండి, గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. ఆ అమ్మాయికి జీవించే హక్కులు ఉన్న భాగంగానే ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏమి సరి అంశాలన్నీ కూడా అసలు ఎమ్మెల్సీ ఏంటి, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఈ రోజు వరకు పేరెంట్స్ కి అందలేదు. అన్ని విషయాలు కూడా నేను సీరియస్ గానే తీసుకున్నాను. తీసుకొని ఈ విషయాన్ని నేనేమంటే కమిషన్ లో నా కొలీగ్స్ కూడా పంపిస్తున్నాను. అదే విధంగా నేను అక్కడి నుంచి నా కన్సర్న్ అధికారుల నుంచి ఏ విధంగా నోటీస్ పంపించాలో కూడా నేను చేస్తాను. ఓకే అమ్మ చివరిగా ఒక్క విషయం, బాలిక పరిస్థితి ఎలా ఉంది మీరు నిన్న వెళ్ళి చూసినప్పుడు? నేను వెళ్ళినప్పుడు బాలిక మాత్రం నాతో చక్కగా మాట్లాడింది. అయితే ఆ అమ్మాయికి ఏంటంటే స్పైనల్ కార్డ్ పూర్తిగా చితికిపోయింది. ఆ అమ్మాయి నడిచే పరిస్థితి ఒక 1 year వరకు కూడా ఉండదు. 1 year వరకు ట్రీట్మెంట్ జరగాలి. ఆ ట్రీట్మెంట్ లో కూడా మేము 14 లక్షల ఖరీదైన చిప్పు వేయవలసి వస్తే అది కూడా వేస్తాం, ఫ్రీగానే చేస్తాం అని చెప్పేసి
అనేసి డైరెక్టర్ గారు అన్నారు. చేతులు రెండింటి కూడా రాడ్స్ వేస్తున్నారు. టోటల్ గా పాప బాడీ కప్పేసింది. పాప పెయిన్స్ తో బాధపడుతూ ఉంది. వాళ్ళ అమ్మగారు మాత్రం చాలా ఏడుస్తున్నారు. ఈ రోజంటే ఈ పాప ఇలా ఉంది, రేపు బయటకు వచ్చిన తర్వాత నిరుపేద కుటుంబం, మేము కూలీ పని చేసుకునే వాళ్ళది, ఈ బిడ్డని నేను ఇంట్లో పెట్టి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వగలను, హెల్త్ పరంగా ఈ బిడ్డకి నేను ఎన్ని మందులు అందించగలను, కూలీ నాలి మీద బ్రతికి మేము బ్రతకగలం, ఈ పాపను బ్రతికించగలను. అమ్మాయి చాలా ఏడ్చేది. మేడం, ఇక్కడ ఒక చిన్న అభ్యర్థన. ఇప్పుడు ఈ పాపకి సంబంధించి వాళ్ళ మదర్ మాట్లాడినటువంటి అంశాలనే మనం పరిగణలోకి తీసుకుంటే జీవితాంతం ఆ పాపకి మెయింటెనెన్స్ అనేటటువంటిది ప్రభుత్వం తరపు నుంచి అందాల్సినటువంటి అవసరం ఇక్కడ చాలా ఉంది మేడం. సో దీనికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ నుంచి ఏదైనా ఒక న్యాయం జరుగుతుందా? ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కులకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఎక్కడైనా వైలేషన్ ఐడియా బై ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంతవరకు వాళ్ళ హక్కులు చూసాం. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ అనే విషయం, ఆ అమ్మాయికి కాంపన్సేషన్ విషయం, ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అంశం ఇది. అదే విధంగా ప్రజలు కూడా స్పందించి అడగవలసిన అంశం. అంతేకాని ఎన్హెచ్ఆర్సీ డైరెక్ట్ గా ఎలాంటి కాంపన్సేషన్ ఇవ్వదమ్మా. అంటే ఇచ్చే స్టేట్ గవర్నమెంట్ కి ఏమైనా రిఫర్ చేసే అవకాశం ఉందా అని అడుగుతున్నాను మేడం. ఆ విధంగా రెఫర్ చేయొచ్చు. ఈ విధంగా జరిగింది కదా, మానవాధికారం కాబట్టి మానవ హక్కులు కాబట్టి అడిగేదానికి అవకాశం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. మై డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ఒక ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ కోసము ఆ పాపకి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఆ పాప హక్కులు ఏ విధంగా వయోలేషన్ అవుతున్నాయా అనేటటువంటి విచారణ చేపట్టడానికి వచ్చినటువంటి అధికారుల పట్ల నిమ్స్ యొక్క డైరెక్టర్ అనే చెప్పాలి మిస్టర్ రాహుల్ ప్రవర్తించినటువంటి తీరు మనం డైరెక్ట్గా మేడం మాటల్లోనే మనం విన్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి అంశము మాలాంటి వాళ్ళందరిలో కూడా భయాందోళనను రేకెత్తించినటువంటి విషయం. ఎందుకు అనంటే నిన్నటి వరకు కూడా మాకు ఒక నమ్మకం ఉంది ఏంటి అనంటే డెఫినెట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తే ఆ పిల్లకి న్యాయం జరుగుతుందని. కానీ ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం వచ్చినా కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇక్కడికి ఆ విచారణ నిమిత్తం వచ్చినప్పుడు కూడా వాళ్ళ పట్ల జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో నిమ్స్ డైరెక్టర్ మిస్టర్ రాహుల్ ప్రవర్తించినటువంటి తీరు, మేడంకి ఇవ్వవలసినటువంటి రికార్డ్స్, మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి రికార్డ్స్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకొని మా సెక్రటరీ చెప్తే ఇస్తాము అనేటటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి కుట్ర దాగి ఉంది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఇప్పుడు రేపొద్దున ఇవే రిపోర్ట్స్ ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా మేడం మాటల్లోనే మనం విన్నాం ఏమని, వాళ్ళు ఈ 14 లక్షల చిప్ మేము అమరుస్తాము, ఫ్రీగా ఇస్తాము, ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నాము, అద్భుతంగా ట్రీట్మెంట్ జరుగుతుందని మేడంకి వాళ్ళు వివరించి చెప్పిన తర్వాత ఆవిడ అదే అంశాలను తీసుకొచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు. చెబుతున్న సమయంలోనే వాళ్ళ పిఎస్ఓ దగ్గర నుంచి వాళ్ళు తిరిగి ఒకసారి చూస్తామని చెప్పేసి అవి తీసుకొని రికార్డ్స్ తీసుకొని మళ్ళీ ఇవ్వకుండా మా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చెబితే ఇస్తాము అన్నారంటే రేపొద్దున ఎన్హెచ్ఆర్సీ నోటీసులు పంపిస్తుంది. నోటీసులు పంపించిన తర్వాత వీళ్ళు రికార్డ్స్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి మెయిన్ ఎన్హెచ్ఆర్సీలో వీళ్ళు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెనక్కి తీసుకున్నారు అనంటే అసలైనటువంటి రికార్డ్స్ అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఖచ్చితంగా మెడికల్ రికార్డ్స్ మానిపులేట్ జరుగుతాయి. ఆ పాపకి న్యాయం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ ఏ విషయంలోనూ మనకి ఒక గ్యారంటీ లేదు. రెండో విషయం ఏంటంటే లోపల ఏ విషయాలైతే ఉన్నాయో దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు, బయటికి రాకుండా చేస్తున్నారు అనంటే ఆ పాప యొక్క పరిస్థితి ఇంకా ఎంత క్లిష్టతరమైనటువంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ఇప్పటికైనా ఒక పసిబిడ్డ కోసం గొంతు విప్పండి, ప్రతి ఒక్కళ్ళు స్పందించండి.